అప్పుడు స్వాతి, ఆ నన్ను తింగరబుచ్చి అంటావా? అయినా ఈ తింగరబుచ్చి కోసమే 2 ఏళ్ల నుండి తమరు ఎదురు చూస్తున్నది. ఆ విషయం అస్సలు మర్చిపోకు. అప్పుడు అజయ్, అబ్బా వదిలే, సరే నేను వస్తాను. స్వాతి, ఎక్కడికి? హలో హలో. అప్పటికే కాల్ కట్ అయిపోయింది. ఇంతలో సుమా గారు డిన్నర్ కి పిలుస్తారు. స్వాతి టెన్షన్ గా ఉండడం చూసి, సుమా, శరత్ మాట్లాడావా అబ్బాయితో? అప్పుడు స్వాతి, ఆ అమ్మా మాట్లాడాను. మరి మాట్లాడితే అలా ఉన్నావే? అప్పుడు స్వాతి, నానా అజయ్ వస్తా అన్నాడు మన ఇంటికి. అప్పుడు శరత్, హో నైస్, మీ ఇద్దరు టెర్రస్ మీదకెళ్ళి మాట్లాడుకోండి. అప్పుడు స్వాతి నోరెళ్ళబెట్టి, అదేంటి నానా అలా అన్నారు? శరత్, ఇవన్నీ చిన్న చిన్న సరదాలు. మాకు మీ ఇద్దరి మీద పూర్తి నమ్మకం ఉంది. అప్పుడు స్వాతి, అమ్మా మీ ఇద్దరు తినండి, ఉన్న పలంగా బయలుదేరి వస్తున్నాడు, తిన్నాడో లేదో నేను అజయ్ వచ్చాక తింటాను. అప్పుడు సుమ, మీ కూతురు చూసారా, అప్పుడే ఆ అబ్బాయి కోసం తినకుండా వెయిట్ చేస్తుంది. అప్పుడు శరత్, అవును, దానికి ప్రేమించిన వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు, నీలా అనుకున్నావా? ఆ మాటకు సుమా గారు చురుకుగా చూస్తారు. అప్పుడు శరత్, అబ్బా ఇప్పుడు నువ్వు అలగకే, మళ్ళీ నీ అలగ తీర్చాలంటే చాలా కష్టం. అంతలోనే అజయ్ ఇంటికి వస్తాడు. అజయ్ అంటాడు, అంకుల్ హాయ్. ఆ శరత్ చూసి, ఇంకా అంకుల్ ఏంటి బాబు, మామయ్య అని పిలిచే అని అంటాడు. అజయ్ నవ్వుతూ స్వాతి వైపు చూస్తాడు. స్వాతి సిగ్గుతో నవ్వుకుంటూ తలదించుకుంటుంది. అప్పుడు సుమ, రా బాబు ఇంట్లోకి రా, ఇద్దరికి భోజనం వడ్డిస్తాను. అప్పుడు అజయ్, అదేంటత్తయ్య, స్వాతి ఇంకా తినలేదా? అప్పుడు సుమ, లేదు బాబు, నువ్వు తినకుండా వస్తావని నీతో కలిసి తిందామని తినలేదు. అజయ్, ఓ సరే అత్తయ్య వడ్డించండి, ఇద్దరం కలిసి తింటాము. అప్పుడు సుమ గారు ఇద్దరికి భోజనం వడ్డించి అక్కడి నుండి రూమ్ కి వెళ్తారు, వీళ్ళిద్దరూ తింటారని. అప్పుడు అజయ్ స్వాతి అని పిలుస్తాడు. స్వాతి ఏమో చెప్పు. అజయ్ ఏమో త్వరగా తిను. స్వాతి, ఎందుకు త్వరగా తినాలి? అప్పుడు అజయ్, పోసిన ట్యూబ్ లైట్ ఎలా వేగాలో ఏంటో నీతో లైఫ్ లాంగ్. స్వాతి, ఏం వేగాల్సిన అవసరం లేదు, వెళ్ళి మీ నాన్నగారు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో. అప్పుడు అజయ్ కోపంతో, ఓయ్ కొట్టానంటే పళ్ళు రాలుతాయి, ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి నేను? అలా చూసుకునే వాడినైతే ఇన్ని రోజులు నీకోసం ఎందుకు వెయిట్ చేస్తా? పోవే, ఎంతో హ్యాపీగా వచ్చాను, నా మూడంతా స్పాయిల్ చేస్తా అని చేయి కడుక్కొని బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు స్వాతి మనసులో, అబ్బా కోపం వచ్చినట్టుంది, వాడి క్యారెక్టర్ తెలిసి కూడా అనవసరంగా అన్నాను, పాపం బాగా ఫీల్ అయినట్టున్నాడు అని తను కూడా హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్స్ సింక్ లో వేసి బయటికి వెళ్తుంది. ఎక్కడ చూసినా అజయ్ కనిపించడు.
ఏంటి వెళ్ళిపోయాడా? వెళ్ళాడే, సరే అని టెర్రస్ పైకి వెళ్తుంది. అజయ్ ఒక కారణంలో నుంచి అటువైపు తిరిగి ఉంటాడు. స్వాతి, ఓ ఇక్కడున్నావా అనుకుంటూ దగ్గరికి వెళ్ళి వెనుక నుండి హత్తుకొని సారీ అని అంటుంది. అజయ్కి ఒక్కసారి క్షణం ఏం అర్థం కాదు. అజయ్ స్వాతి చేతులు విడిపించి వెనక్కి తిరిగి స్వాతి మొహాన్ని చేతిలో తీసుకొని ఐ లవ్ యూ అని తన పెదాలు అందుకొని తన ప్రేమనంతా ఆ ముద్దులో తెలుపుతాడు. స్వాతి కూడా మనసిచ్చిన చెలికాడి తొలి ముద్దుని ఆస్వాదిస్తుంది. కాసేపటికి అజయ్ వదిలి స్వాతిని చూస్తాడు. స్వాతి సిగ్గుతో తలదించుకొని ఉంటుంది. అజయ్ మళ్ళా స్వాతిని దగ్గరికి లాక్కొని తన చుట్టూ చేతులు వేసి సారీ అంటాడు. స్వాతి తల ఎత్తి అజయ్ కళ్ళల్లోకి ఎందుకు అన్నట్టు చూస్తుంది. ఏం లేదులే, ఇందాక కొంచెం మర్చాను కదా, అందుకే సారీ చెప్పాను అంటాడు. అజయ్, స్వాతి నీ యాక్ట్ మాత్రం సూపర్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నీకింత ధైర్యం ఎలా వచ్చింది? స్వాతి, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ వాళ్ళ దగ్గర మాత్రమే మనకు నచ్చినట్టు ఉండగలం. అమ్మా నాన్న తర్వాత నేను అలా ఉండగలిగేది నీతోనే అని నాకు ఇప్పుడే అర్థమైంది. అజయ్, జీవితాంతం నాకు తోడుగా ఉంటావు కదా, నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా. అజయ్ స్వాతి చేయి తీసుకొని ముద్దు పెట్టి అక్కడే తనకు ఒక రింగ్ పెడతాడు. స్వాతి షాక్ అయి చూస్తూ ఉంటుంది అలాగే. అప్పుడు అజయ్, స్వాతి ఇదే మన ఎంగేజ్మెంట్ రింగ్ అనుకో, ఈ రింగ్ నేను నాకు కాలేజ్ ఫస్ట్ వచ్చిందని ఇచ్చిన క్యాష్ ప్రైజ్ తో కొన్నాను, అంటే ఇది నా తొలి సంపాదనతో కొన్నట్టు. మన తొలి సంపాదన మనకు బాగా దగ్గర వాళ్ళకు మాత్రమే ఇస్తాము. నువ్వు నాకు ఎంతో దగ్గర చెప్పాలని ఇలా రింగ్ పెట్టాను. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ చేయి వదలను అని గట్టిగా హత్తుకొని అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలియలేదు. ఫోన్ రింగ్ సౌండ్ కి ఇద్దరు దూరం జరిగారు. అజయ్ ఫోన్ ఎత్తి, అమ్మా చెప్పు, హా వస్తున్నా. అప్పుడు అజయ్, స్వాతి మా అమ్మ ఫోన్ చేసింది, ఇంకా నేను వెళ్తాను, నువ్వు వెళ్ళి పడుకో. స్వాతి అంటది సరే. అప్పటికి అజయ్ వెళ్ళిపోతాడు. స్వాతి అజయ్ని తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది. అజయ్ వెళ్ళిపోయాక స్వాతి అజయ్ని తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది. అజయ్ సంతోషంగా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు లక్ష్మి అజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అజయ్ వాళ్ళ అమ్మగారికి దగ్గరకు వచ్చి ఆవిడ ఊడిలో తల పెట్టుకొని, అమ్మ ఈరోజు చాలా సంతోషంగా ఉంది, అసలు నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అస్సలు అనుకోలేదమ్మా. అప్పుడు లక్ష్మి అజయ్ తల నిమురుతూ, ఏమైంది కన్నా చెప్పు. అజయ్, అమ్మ స్వాతి నా లవ్ యాక్సెప్ట్ చేసింది. లక్ష్మి, నా కొడుకు పెద్దవాడైపోయాడు, మాకు కోడల్ని వెతికే పని తగ్గించాడనమాట. సరే పద భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. అజయ్, అమ్మ అది స్వాతితో కలిసి తినేశాను, నువ్వు తిన్నావా? లక్ష్మి, ఓ అవునా, సర్లే నేను తింటాను. అజయ్, రామ్మా నేను సర్వ్ చేస్తాను నీకు అంటూ ప్లేట్లో వాళ్ళ అమ్మకి ఫుడ్ పెట్టి ఆవిడ తింటూ ఉంటే స్వాతితో తన పరిచయం ప్రేమ గురించి చెప్తూ ఉంటాడు.
లక్ష్మి, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నీ సంతోషం కంటే మాకేం కావాలి చెప్పు. అజయ్, అమ్మ, స్వాతి గురించి నాన్నకి నువ్వే చెప్పాలి. లక్ష్మి, అలాగే టైం చూసి చెప్తాను, నువ్వు హ్యాపీగా ఉండు. అజయ్, థ్యాంక్స్ అమ్మా అని ఆవిడకి ఒక ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్కి వెళ్ళిన అజయ్ మాత్రం స్వాతి ఊహలతో ఎప్పటికో నిద్రపోతాడు. మరునాడు ఉదయం స్వాతి ఇంట్లో స్వాతి ఫోన్ ఆగకుండా రింగ్ అవుతుంటే పేరు చూడకుండా లిఫ్ట్ చేసి అలా అంటుంది స్వాతి. ప్రియా, స్వాతి ఫ్రెండ్. ఉసే ఇంకా పడుకొని ఉన్నావాలే, కాలేజీకి టైం అవుతుంది. ఆ మాటకి స్వాతి వెంటనే లేచి హడావిడిగా బాత్రూమ్ కి వెళ్ళిపోయింది.